ఎవరినైనా అడిగితే 10 AM లేదా 11 PM వంటి సమాధానాలు చెప్తుంటారు. ఏదైనా మీటింగ్ షెడ్యూల్ చేసినప్పుడు కూడా ఈ AM, PM అనే విషయాన్ని మెన్షన్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది AM, PMలను స్పష్టంగా గమనించక పొరబడుతుంటారు. పొరపాటున AM కి బదులు PM పడినా లేదా తప్పుగా అర్థం చేసుకున్నా టోటల్ టైమే చేంజ్ అయిపోతుంది. ఉదయం జరగాల్సిన కార్యక్రమానికి రాత్రి హాజరవ్వాల్సి వస్తుంది. మరి ఇంతటి కీలకమైన ఈ AM, PM అంటే ఏంటనే సందేహం చాలా మందిలో ఉంటుంది. పూర్వకాలంలో సమయాన్ని సూర్య చంద్రుల ఆధారంగా లెక్కించేవారు. సూర్యుడు ఉన్నంతసేపు పగలుగా, చంద్రుడొచ్చాక రాత్రిగా పరిగణించేవారు. అయితే కాలక్రమంలో సన్ డయల్ వంటివి కనుక్కొని సమయాన్ని మరింత ఖచ్చితత్వంతో కూడిన సమయాన్ని లెక్కించారు. ఆ తర్వాత గడియారాలు కొనుక్కొని నిమిషాలు, సెకండ్లతో సహా టైంని చెప్తున్నారు. ఈ క్రమంలో 24 గంటలు, 12 గంటలు అనే 2 టైం ఫార్మాట్లను ఫాలో అవుతున్నారు. 12 గంటల టైం ఫార్మాట్లో AM, PMలకు చెరో 12 గంటలు కేటాయించి రోజును లెక్కిస్తున్నారు. రోజులోని 24 గంటలను 2 భాగాలుగా విభజించి మొదటి 12 గంటల వ్యవధిని AM అని, తదుపరి 12 గంటలను PM అని చెప్తుంటారు. AM అంటే యాంటీ మెరిడియం, PM అంటే పోస్ట్ మెరిడియం. అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 11:59 వరకు గల సమయాన్ని AMతో, మధ్యాహ్నం 12 నుంచి అర్ధరాత్రి 11:59 వరకు గల సమయాన్ని PM అని మెన్షన్ చేస్తాం. AM కాలాన్ని సూర్యోదయ సమయంగా, PM కాలాన్ని సూర్యాస్తమయ సమయంగా సూచిస్తాం. AM, PMలు అనేవి లాటిన్ భాష నుంచి తీసుకున్నారు. మెరీడియం అంటే మధ్యాహ్నం అని అర్థం. అందుకే మధ్యాహ్నానికి ముందు కాలాన్ని యాంటీ మెరీడియంగా, మధ్యాహ్నం తర్వాత సమయాన్ని పోస్ట్ మెరిడియంగా పిలుస్తారు. 24 గంటలను AM, PMలుగా విభజించి గడియారం సైజులను తగ్గించారు. అలా 14వ శతాబ్దంలోగా 24 గంటల గడియారాలు క్రమంగా 12 గంటల గడియారాలుగా మారిపోయాయి. అయితే ఇప్పటికీ ఈ 2 ఫార్మాట్లు వాడుకలో ఉన్నాయి. భారతీయ రైల్వే 24 గంటల ఫార్మాట్నే వాడుతుండటంతో ఈ ఫార్మాట్ని రైల్వే టైమింగ్స్ అని కూడా అంటుంటారు.